అంటే ఒకవైపున ప్యాడీ పర్చేస్ అంటే ఎక్కడ ధాన్య కొనుగోలు సెంటర్స్ ఉన్నాయో ఆ సెంటర్ సంబంధించి అసలు గవర్నమెంట్ ఇచ్చిన టార్గెట్ ఎంత, మనకి ఇప్పటివరకు పర్చేజ్ అయింది ఎంత? మనకి దాదాపు వీఆర్ ఎక్స్పెక్టింగ్ అబౌట్ 2,50,000 క్వింటాల్స్ ఎంటీస్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇప్పటి వరకు నేను చెప్పినట్టు జస్ట్ 20,000 ఎఫ్ఏక్యూ వచ్చింది, అంతవరకు మనం ప్రొక్యూర్ చేయడం జరిగింది. ఒకవైపున కేంద్రం సైతం కూడా చాలా వరకు కూడా కింద అంటే సుమారు మన గవర్నమెంట్ స్టేట్ నుంచి ఇచ్చిన టార్గెట్ కాకుండా అదనంగా ఎక్సెస్ ఇచ్చింది. దాంతోపాటు ఖమ్మం జిల్లాకు సంబంధించిన రైతాంగం పండించిన పంట కూడా కొనుగోలు చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇదని మీకు సమాచారం ఉందా? సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఏ రైతుకి ఇబ్బంది కాకుండా మనము చూసుకోవడము. దానికి ఇప్పుడే మేము జస్ట్ రివ్యూ అనేది ఉన్నది కాబట్టి వీ విల్ మేక్ షూర్ ఆల్ నెసెసరీ ప్రికాషన్స్ విల్ బి టేక్ కేర్ ఫర్ స్మూత్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్. అంతవరకు నేను చెప్తాను. సో జిల్లా ప్రజలకు మీరు చెప్పే లాస్ట్ మీరు ఏం చెప్తున్నారు రైతాంగానికి? సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ మనకి స్టేట్ నుంచి కానీ 100% సపోర్ట్ ఉంది. రైతుకి ఎటువంటి ఇష్యూ రాకూడదు అనేదే మనకి ఉన్న డైరెక్షన్. దానికి కావాల్సిన అన్ని చర్యలు మనము చేస్తాం.